ఆస్కార్ ప్రపంచంలోని ప్రతి నటుడు జీవితంలో ఒక్కసారైనా ఆ అవార్డు అందుకోవాలనుకుంటాడు. కనీసం అవార్డుల ప్రధానోత్సవం జరిగే ఫంక్షన్కైనా వెళ్లాలనుకుంటాడు. అంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అవార్డుల కమిటీ ప్రతి ఏటా ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తోంది. 89వ ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం లాస్ ఏంజల్స్లో వైభవంగా జరిగింది. ప్రపంచంలోని తారాలోకమంతా అక్కడ తళుక్కుమంది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో పెద్ద తప్పు జరిగిపోయింది. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా మూన్ లైట్ ఎంపికైంది. కానీ పొరపాటున లాలా ల్యాండ్ చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డు పొందినట్టు నిర్వాహకులు వారన్ బెట్టి, ఫాయో డన్యూ ప్రకటించడంతో ఆ చిత్ర దర్శకుడు, చిత్ర యూనిట్ స్టేజ్ మీదకు చేరుకున్నారు. అనంతరం ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసినట్లు చెప్తున్న కవరుకు బదులు మరొక కవర్ ఇచ్చారు. కానీ పొరపాటును గ్రహించి వెంటనే నాలుగు ఖర్చుకుని సరైన కవర్ను మూన్ లైట్ ప్రొడ్యూసర్లకు అందజేశారు. అయితే లాలా ల్యాండ్ నిర్మాత జోర్డాన్ హోర్విజ్ తన ఆస్కార్ అవార్డును మూన్ లైట్ స్టార్స్ కు అప్పగించక తప్పలేదు. ఇది చూసిన వారంతా పాపం చేతిదాకా వచ్చింది, నోటిదాకా రాలేదే అని కాస్త బాధపడ్డారు. కానీ జరిగిన పొరపాటు కారణంగా ఆస్కార్ ప్రతిష్టకు మచ్చ తెచ్చింది.